నిన్న కొంతమంది ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఒకడు మాట్లాడాడు బఫును, మా ఎమ్మెల్యే గారిని బఫున్ అని మాట్లాడాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావో ఒకసారి ఆలోచించాలి. మేము ఒకటే అడుగుతున్నాము, అధికార పార్టీలో ఉండి నువ్వు సంపాదించుకొని ఇక్కడ పదవులు అనుభవించి నువ్వేమైనా కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసావా? అక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నువ్వు మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు మేము అడుగుతున్నాము, అధికార పార్టీలో ఉండి నువ్వు పదవులు అనుభవించి ఇక్కడ నువ్వు సంపాదించుకొని ఎలక్షన్ ఉందనగా 1 నెల 20 రోజుల ముందు నువ్వు పార్టీలోకి వచ్చి రంగా గారి విగ్రహము, రంగా గారి పేరు చెప్పుకొని కాపుల్ని మోసం చేసి నువ్వు పార్టీలోకి వచ్చి ఈరోజు నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావు. మిగతా కాపులు ఏరి, మా వాళ్ళందరూ ఏరి. మీరు మీ కాపు ఆడపడుచుకి అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడావా? మీ ఎమ్మెల్యే గారిని ప్రశ్నించావా? నువ్వు అక్కడ కూర్చొని మా ఎమ్మెల్యే గారు దేవుడు, మా ఎమ్మెల్యే గారు అని మాట్లాడుతున్నావు. నువ్వు మాజీ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆయన మంచితనము, ఆ గొప్పతనము మేము లైవ్లో తెలుసుకున్నాము. ప్రజలందరూ మాతో పాటు మోసపోయారు. ఈరోజు అందరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యే గారు కావాలని కోరుకుంటున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎమ్మెల్యే గారిని పట్టుకొని బఫూన్ గిఫూన్ అని మాట్లాడుతున్నావు. తాట తీస్తామేమనుకుంటున్నావో నువ్వు? కాపుల్ని అడ్డం పెట్టుకొని రంగా గారి విగ్రహం అని చెప్పుకొని నువ్వు అధికారంలో చలామణి అవుతున్నావు. ఈ రోజు అధికారంకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఈ రోజు నువ్వేమైనా పార్టీ కోసం ఏమైనా చేసావా? ఎక్కడైనా కనిపించావా? ఏమైనా కార్యక్రమాలు చేసావా? మా కాపుల కోసం ఏమైనా చేసావా? ఏం చేసావు నువ్వు? ఏం చేయకుండా అక్కడ కూర్చొని కిండలుగా ఎగస్టాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడిపోరు. ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అసలు ఒకటే చెప్తున్నాము, మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? మనీ స్కాము 600 కోట్ల స్కామ్ జరిగింది అన్నారు. ఆ స్కామ్ గురించి సమాధానం చెప్పమన్నారు. నువ్వు అది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. నిజంగా స్కామ్ జరగలేదా? ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్నారు. మా కాపు నాగిశెట్టి రమేష్ ఎంతో డబ్బులు ఆ స్కామ్లో డబ్బులు కట్టి ఆరోగ్యంగా మానసికంగా కుంగిపోయి చనిపోయాడు. చిన్న వయసులో చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి ఆదరవు ఏది? మీరేమైనా చేశారా? మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏమైనా పట్టించుకున్నారా? ఎంతోమంది ఉద్యోగస్తులు పిల్లల చదువుల కోసము, పెళ్ళిళ్ళ కోసము ఆ స్కామ్లో ఎంతోమంది డబ్బులు కట్టారు. నిరుపేదలు కూలీ చేసుకునే వాళ్ళు ఆ స్కామ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. 600 కోట్ల స్కామ్ జరిగితే ఆ సుబానిని తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరు రాజకీయం చేసి దాంట్లో 100 కోట్లు మీరు లబ్ధి పొంది ఈరోజు దాని గురించి మాట్లాడకుండా చీప్గా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వేమైనా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నచ్చకుండా అధికారం పార్టీలో నుంచి నువ్వు వెంటనే ఏమైనా బయటికి వెళ్ళిపోయావా? ప్రతిపక్షంలో నువ్వేమైనా ధర్నాలు చేసావా? నువ్వేమైనా కార్యక్రమాలు చేసావా? ఏం చేసావు నువ్వు ప్రతిపక్షంలో నుండి? ఆ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరు. ఒకటే చెప్తున్నావు, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే పక్కకు వెళ్ళిపోండి. మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ల ముందు కూర్చొని కానీ మాట్లాడితే ఒక్కొక్కటి తాట తీస్తామనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? అక్రమంగా గ్రావెల్ జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఉదయగిరి బ్రిడ్జి మీద టిప్పర్ లారీ మీద గురు రాఘవేంద్ర అని టిప్పర్ లారీ గ్రావెల్ తీస్తుంటే యాక్సిడెంట్, అదంతా రోడ్ అంతా ఇది జరిగింది. ఆ సమయంలో వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు లేరు, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు లేరు. అదే కనుక ఉండుంటే ఆ సమయంలో ప్రాణ నష్టం జరుగుంటే ఎవరు చేసేవాళ్ళు? కళ్ళు కనిపించట్లేదా నీకు? అక్రమంగా గ్రావెల్ జరుగుతుంటే నీ కంటికి ఏం కనిపించట్లేదా? దీని గురించి మాట్లాడకుండా 14 కోట్లు ఇదంటారు అదంటారు నిరూపించమని మా ఎమ్మెల్యే గారు సవాల్ విసిరారు కదా, దాని మీద మాటలు చెప్పండి. దీని మీద మీరేం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ లేదు, మెజార్టీ రాదు, ముందు మీ సంగతి మీరు చూసుకోండి. ఆయన ప్రజల మనిషి, ప్రజానాయకుడు. ప్రజల సమస్యల కోసం బాగలేకుండా అంత పెద్ద సర్జరీ జరిగితే బైపాస్ సర్జరీ చేసుకొని రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండొచ్చు. కానీ ప్రజలు ఆయన కోసం నిలబడ్డారు. నాయకులు కార్యకర్తలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి త్వరగా కోలుకొని ప్రజల కోసం వచ్చి ప్రజల గురించి మాట్లాడుతుంటే ఒక గౌరవం లేకుండా ఒక మాజీ శాసనసభ్యుల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంది? నువ్వేంది కూర్చొని ఏం ప్రతాప్ రెడ్డి అని మాట్లాడుతున్నావు? ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వేమైనా లోకల్వే నువ్వు? ఒకటే చెప్తున్నావు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2029లో గుర్తుపెట్టుకోండి, పైన మా జగనన్న సునామీ లాగా వస్తారు. ఇక్కడ మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బంపర్ మెజారిటీ గెలుస్తారని నేను తెలియజేస్తున్నాను.